పట్టుదల గురించి చెప్పగానే మనకు గుర్తొచ్చే ఒక అద్భుతమైన కథ ఇది, రాము కథ. అంకితభావం, కష్టమనేవి అడ్డంకులను ఎలా అధిగమించగలవో ఈ స్ఫూర్తిదాయకమైన కథలో మనం చూడబోతున్నాం. మనందరికీ అప్పుడప్పుడు ఓ సందేహం వస్తూ ఉంటుంది కదా, నిజంగా కష్టపడితే మన రాతను మనమే మార్చుకోగలమా, లేక అంతా ముందే రాసిపెట్టి ఉంటుందా? సరే, ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం రాము కథలోకి వెళ్దాం. అతని ప్రయాణంలో మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక చిన్న, చాలా పేద గ్రామంలో అన్నమాట. అక్కడే మన కథానాయకుడు రాము పెరిగాడు. అతని చుట్టూ ఉన్నది చిన్న ప్రపంచమే కావచ్చు, కాని అతని కలలు మాత్రం చాలా పెద్దవి. ఇక్కడే అసలు విషయముంది. ఒకవైపు చూస్తేనేమో చదువుకోవాలనే విపరీతమైన కోరిక, తపన. మరోవైపు చూస్తే కనీసం కడుపు నిండా తినడానికే కష్టపడేంత పేదరికం. ఈ రెండూ పూర్తి వ్యతిరేకమైన విషయాల మధ్య రాము ఎలా నెగ్గుకొచ్చాడు అన్నదే ఈ కథకు ప్రాణం. అతని పట్టుదల ఎలాంటిదో తెలియాలంటే అతని రోజు ఎలా గడిచేదో చూడాలి. తెల్లవారుజామునే లేచి పాలు పంచేవాడు. సాయంత్రం ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. ఇక రాత్రి అందరూ నిద్రపోయాక ఆ చిన్న దీపం వెలుగులో కూర్చుని చదువుకునేవాడు. చూడండి, అతని కష్టానికి, అతని సంకల్పానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అయితే అతను వెళ్లేదారి ఎంత తేలికైంది కాదు. చుట్టూ ఉన్నవాళ్లు, ఏంట్రా ఎంత కష్టపడతావ్, ఇంత కష్టపడి ఏం సాధిస్తావ్ అని నిరుత్సాహపరిచేవాళ్లు. ఈ మాటలు అతని సంకల్పాన్ని ప్రతిరోజూ పరీక్షిస్తూనే ఉండేవి. కాని చుట్టూ ఉన్నవాళ్లు ఎన్ని అన్నా, ఎన్ని సందేహాలు వ్యక్తం చేసినా రాము చెప్పే సమాధానం ఒకటే. చాలా సింపుల్గా, కాని చాలా బలంగా చెప్పేవాడు. నా జీవితం మారుతుంది, అంతే. ఆ మాటల్లోనే తనమీద తనకున్న నమ్మకం మొత్తం కనిపించేది. అంటారు కదా, ప్రతి హీరో కథలో ఒక గైడుంటారని. అలాగే రాము జీవితంలో కూడా ఒక పెద్ద మలుపొచ్చింది. అతని టీచర్ అతని పట్టుదలని, అతని కష్టాన్ని గమనించారు. అప్పుడే ఆయన ఈ అబ్బాయికి ఎలాగైనా సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇది కథలో చాలా ముఖ్యమైన ఘటం. ఆ గురువుగారు ఏం చేశారంటే, ముందుగా అతనికి కావలసిన పుస్తకాలిచ్చారు. అంతటితో ఆగలేదు. ఎలా చదవాలి, ఏం చదవాలి అని దారి చూపించారు. ఇక చూడండి, సరియైన సపోర్ట్ దొరికాక రాము ఆగాడా? తన ప్రయత్నాల్ని రెట్టింపు చేశాడు. తన లక్ష్యం వైపు ఇంకా వేగంగా దూసుకెళ్లాడు. అయితే విజయం అనేది ఓవర్నైట్లో వచ్చేది కాడు కదా. రాము కూడా చాలా సంవత్సరాలు పగలనక రాత్రనక కష్టపడ్డాడు. అతని నిరంతర శ్రమ, ఇన్నాళ్లతని కష్టం ఇప్పుడు ఫలించబోయే సమయం వచ్చేసింది. మరి ఇంత కష్టపడ్డాడు కదా, ఫలితమెలా ఉంది? అద్భుతంగా ఉంది. పరీక్షల్లో గొప్ప మార్కులతో పాసయ్యాడు. వెంటనే ఒక మంచి, పెద్ద ఉద్యోగం కూడా సంపాదించాడు. తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాడు. కాని అతను అక్కడతో ఆగిపోలేదు. తనలాంటి పేద పిల్లలకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. చూసారా, తను ఎదిగాడు, తనతో పాటు తన ఊరిని కూడా పైకి తీసుకురావాలనుకున్నాడు. సో, ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? చాలా సింపుల్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మన దగ్గర పట్టుదల, కృషి అనే రెండు ఆయుధాలు ఉంటే చాలు, మనమనుకున్నది ఏదైనా సాధించగలం. రాము కథ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. నిజమే, మన జీవితాల్లో కూడా ఇలాంటి సవాళ్లు వస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు మీ పట్టుదల, మీ కృషి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఒక్కసారి ఆలోచించండి.